ఇంద్రియముల చేత ఎగొందుచుండెడు వెర్రిమనుజుడేల వెదకు శివుని. ఇంద్రియముల చేత ఎగొందుచుండెడు వెర్రిమనుజుడేల వెదకు శివుని. ఇంద్రియముల రోసి ఈశుని చూడుడి విశ్వదాభిరామ వినురవేమ. ఈనాటి మనుష్యులు ఇంద్రియాల బారిన పడి ఎంతో బాధపడుచు పరమేశ్వరుని కోసం వెతుకుతున్నారు. కానీ అతనికి శివుడు కనిపించడు. అతడు ఇంద్రియలోలత్వం వదిలేస్తేనే శివుని దర్శనం కాగలదు. కాబట్టి ఇంద్రియ సుఖాలను ఏవగించుకుంటే తప్ప ఈశ్వర దర్శనం కాదని వేమన గారి భావం. తల్లికెదురుకొనుట తండ్రికెదురుకొనుట, తల్లికెదురుకొనుట తండ్రికెదురుకొంట, అన్నకెదురుకొనుట అరయమూడు, అన్నకెదురుకొనుట అరయమూడు. పాతకముల నెరిగి వర్తింపగావలే, పాతకముల నెరిగి వర్తింపగావలే విశ్వదాభిరామ వినురవేమ. తల్లి మాట వినకపోవడం, అలాగే తండ్రికి ఎదురు తిరగడం, తనకన్నా పెద్దవాడైన అన్నను ధిక్కరించడం, ఈ మూడు పనులు చాలా చెడ్డవి. తల్లికి ఎదుర్కొనట, తండ్రికి ఎదుర్కొనట, అన్నకి ఎదుర్కొనట, ఈ మూడు చాలా చెడ్డవి. అవి పెద్ద పాపాలే అంటాడు వేమన గారు. సుగుణవంతురాలు సుదతి అయ్యుండిన బుద్ధిమంతులగును పుత్రులొప్ప. సుగుణవంతురాలు సుదతి అయ్యుండిన బుద్ధిమంతులగుచు పుత్రులొప్ప. స్వర్గమేటికయ్య సంసారికింకను విశ్వదాభిరామ వినురవేమ. సర్వ సుగుణములు గల భార్య, వివేకము గల పుత్రులు, ఈ ఇద్దరు ఉన్న తర్వాత ఇంకా వేరే స్వర్గం ఎందుకు మనిషికి? సర్వ సుగుణాలు కలిగినటువంటి భార్య, అనుకూలవతి అయిన భార్య, తెలివిగల్ల భార్య, అలాగే అనుకూలవతులైన పుత్రులు, అనుకూలవంతులైనటువంటి సంతానం ఉంటే అంతకంటే స్వర్గం లేదు. సంసారి అయిన మనుషులకు ఇలాంటి స్వర్గమే చాలును, వేరే స్వర్గం అక్కర్లేదు అని వేమన గారి పద్యం యొక్క భావం. సత్యవంతుల ఎడ సరసమాడగరాదు, సత్యవంతుల ఎడ సరసమాడగరాదు, పేదవారితోడ బెనగరాదు, కలిమి కలుగువారి గలియనే రాదయ విశ్వదాభిరామ వినురవేమ. సత్యవంతులతోటి అబద్ధాలాడొద్దు, పేదవారితోటి కొట్లాట పెట్టుకోవద్దు, కలిమి కలుగు వారితోటి అంటే ధనవంతులు, మనకంటే ఎక్కువ ధనవంతులతోటి స్నేహం చేయొద్దు అని వేమన గారి భావం. రాతి బొమ్మకేల రంగైన వలువలు, రాతి బొమ్మకేల రంగైన వలువలు, గుల్లు గోపురములు కుంభములును, గుల్లు గోపురములు కుంభములును, కూడుగుడ్డ తాను కోరునా దేవుడు విశ్వదాభిరామ వినురవేమ. కూడుగుడ్డ తాను గోరునా దేవుడు విశ్వదాభిరామ వినురవేమ. రాతి బొమ్మకేల రంగైన వలువలు, ఇక్కడ దేవుడి విగ్రహాన్ని రాతి బొమ్మ అంటున్నారు వేమన గారు. విలువైన అందమైన వస్త్రాలు దేవతా విగ్రహాలకు కడతారు కదా, ఈ విగ్రహాలకు గుళ్ళు గోపురాలు కట్టి కుంభాలు పెడతారు కదా. మహాశక్తివంతుడైన దేవుడు మానవుల వద్ద నుండి కూడు గుడ్డ కోరతాడా? నైవేద్యాలు, కూడు గుడ్డ, అభిషేకాలు, గుళ్ళు గోపురాలు ఇవన్నీ దేవుడు కోరాడా? వైభవోపేతమైనటువంటి పూజలు పునస్కారాలు కోరాడా? మరెందుకు ఇంత ఆర్భాటంతో మనం దేవుడిని పూజిస్తాము? ఇంత ఆర్భాటంగా దేవుడికి నైవేద్యాలు సమర్పిస్తాము. 101 నైవేద్యాలు, 1001 నైవేద్యాలు, 1,00,000 పుష్పార్చన, కుంకుమార్చన, ఇలాంటి వాటి పేరుతో వేలు, లక్షలు, కోట్ల రూపాయలు తగలేస్తున్నారు కదా. భక్తి పేరుతో కోట్ల రూపాయలు కుమ్మరిస్తున్నారు, కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. నేటి మానవులకు సరిపడే అద్భుతమైనటువంటి పద్యాన్ని అప్పుడే వేమన గారు ఎంతో ఆలోచించి ఈ పద్యాన్ని మనకు అందించారు. మృగమదంబు చూడ మీద నల్లగనుండు పరిఢవిల్లు దాని పరిమళంబు. మృగమదంబు చూడ మీద నల్లగనుండు పరిఢవిల్లు దాని పరిమళంబు. గురువులైన వారి గుణములిట్లుండురా విశ్వదాభిరామ వినురవేమ. కస్తూరి మృగము, కస్తూరి జింక, అది దాని శరీరం మేని ఛాయ నల్లనిది, కానీ దాని నుంచి వచ్చేటటువంటి పరిమళం మహా అద్భుతంగా, ఎంతో అద్భుతంగా ఉంటుంది. అట్లే గురువులైన వారు పైకి కఠినంగా కనిపించినా వారు కూడా కస్తూరి పరిమళం వలె అద్భుతమైనటువంటి వ్యక్తులు.
అని వేమన గారి పద్యం యొక్క భావం. మంచివారు లేరు మహిమీద వెతికిన, మంచివారు లేరు మహిమీద వెతికిన, కష్టులెందరైన కలరు భువిని, కష్టులెందరైన కలరు భువిని, పసిడి లేదు కాని పదడెంత లేదయా, విశ్వదాభిరామ వినురవేమ. లోకంలో ఎక్కడ వెతికినా మంచి వాళ్ళు కనిపించరు. నీచులు, కష్టులు ఎక్కడ పడితే అక్కడ మనకు తారసపడతారు. బంగారం దొరకడం కష్టం కానీ పదడు దొరకడం కష్టం కాదు కదా అంటాడు వేమన గారు. మంచివారు బంగారంలాగా కొద్దిమందే ఉంటారు, చెడ్డవారు బూడిదలాగా ఎక్కడ పడితే అక్కడ దొరుకుతారు. ఎంతో అద్భుతంగా, ఎంతో తాత్వికంగా, గొప్పగా వర్ణించారు వేమన గారు ఈ పద్యంలో. బహుళ కావ్యములను పరికింపగావచ్చు, బహుళ శబ్ద చేయము పలుకవచ్చు, సహనమొక్కటబ్బ చాలా కష్టంబురా, విశ్వదాభిరామ వినురవేమ. బహుళ కావ్యములను పరికింపగావచ్చు, బహుళ శబ్ద చేయము పలుకవచ్చు, సహనమొక్కటబ్బ చాలా కష్టంబురా, విశ్వదాభిరామ వినురవేమ. ఎన్నో కావ్యాలను, ఎన్నో గ్రంథాలను అవపోసన పట్టవచ్చు, చదవవచ్చును. ఎన్నో రకాల అద్భుతమైనటువంటి శబ్ద చాతుర్యంతో పద్యాలు చెప్పవచ్చు, రచన చేయవచ్చును. కానీ ఇవన్నీ ఎన్ని తెలివితేటలు, ఎంత గ్రంథ పరిచయము, ఎంత శబ్ద చాతుర్యము ఉన్నప్పటికీ సహనం లేకపోతే వ్యర్థము. ఇవన్నీ మనము పఠనం చేయవచ్చు, కంఠతా చదవవచ్చును, కానీ సహనాన్ని అబ్బించుకోవడం మాత్రం చాలా కష్టం అంటాడు వేమన గారు ఈ పద్యం ద్వారా మనని తట్టి లేపుతూ. పదుగురాడు మాట పాటి అయి ధర చెల్లు, పదుగురాడు మాట పాటి అయి ధర చెల్లు, ఒక్కరాడు మాట ఎక్కదెందు, ఊరకుండు వాని కూరెల్ల నోపదు, విశ్వదాభిరామ వినురవేమ. 10 మంది చెప్పే మాటే ప్రపంచంలో న్యాయంగా చెలామణి అవుతుంది. అదే ఇప్పుడు న్యాయం అని చెప్పబడుతుంది. ఒక్కడు చెప్పే మాట ఎక్కడ సాగదు. అంతేకాక వాణ్ణి చూసి ఊరంతా కూడబలుక్కొని వ్యతిరేకిస్తుంది, తిరస్కరిస్తుంది, అపవాదం చేస్తుంది, నింద చేస్తుంది. అదే 10 మంది అబద్ధాన్ని నిజం 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 అని 10 మార్లు చెప్పేసరికి ఊరంతా అరే 10 మంది చెబుతున్నారు, నిజమే కావచ్చు అని నమ్మేస్తారు. ఒక్కడు మాత్రం అది నిజం కాదు, ఇదే నిజం మొర్రో అని ఎంత మొత్తుకున్నా ఈ ఒక్కడు చెప్పేదే నిజమైనా ఊరంతా వాడిని వ్యతిరేకిస్తుంది, 10 మంది మాటని నమ్ముతుంది. పద్యం ద్వారా మనల్ని తట్టి రేపే ప్రయత్నం చేశారు వేమన గారు. పట్టు పట్టరాదు పట్టి వీడవరాదు, పట్టెనేని బిగియ పట్టవలయు, పట్టు వీడవ కన్నా పడిచచ్చుటే మేలు, విశ్వదాభిరామ వినురవేమ. ఏదైనా ఒక పని ప్రారంభించడానికి ముందు ఆ పనిలోని లోతుపాతులను బాగా అధ్యయనం చేయాలి. తర్వాత ఆ పని సాధించుటకు పట్టుబట్టాలి. ఆ పట్టుపట్టిన తర్వాత దీక్ష పూనాలి. ఆ పట్టుపట్టిన తర్వాత ఎటువంటి పరిస్థితుల్లోనూ దీక్షను విడవకూడదు, వెనకంజ వేయకూడదు. పట్టు విడవటం కంటే పడి చనిపోవడం మేలు అని వేమన గారు ఎంతో కఠినంగా మనల్ని తట్టి లేపుతున్నారు.